అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూన్ 6వ తేదీన శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరియు వృషభ రాశి వారు జాతక ఫలితాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఈ వీడియోలో మనం మంచి చెడు సమయాల గురించి కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు మొదట చివర తీసుకోండి. అప్పుడు క్రెడిట్లను అందుకునే మొదటి వ్యక్తి మీరే అవుతారు. తక్కువ ప్రాముఖ్యత లేని కొన్ని అంశాలపై మీరు ఎక్కువగా శ్రమించకుండా లేదా ఒత్తిడి చేయకుండా జాగ్రత్త వహించండి. ఇతరులకు నచ్చని విషయాన్ని మసకబారి చెప్పడం ద్వారా వారిని బాధపెట్టకండి. వారు అనుకోకుండా మరియు వారు నిజంగానే చేస్తున్నారని గ్రహించకుండానే మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. వృషభ రాశి వారు మీ మంచి ఆరోగ్యానికి సంతోషమే కీలకం. దానికి విరుద్ధంగా కూడా నిజం. మీరు మీ ఆరోగ్యానికి ఆనందానికి మధ్య ఉన్న ఈ సంబంధాన్ని మీరు గుర్తించడం చాలా అవసరం. కాబట్టి మీరు మీ మనసులో అసంతృప్తిగా ఉంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు వెచ్చించే శక్తి అంతా వృధా అవుతుంది. మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించాలనుకుంటే మీ అసంతృప్తికి మూలాన్ని కనుగొనడానికి మీరు స్వీయ ఆవిష్కరణ ప్రయాణాన్ని ప్రారంభించాలి. వృషభ రాశి వారు మీరు మీ భాగస్వామితో మరింత సానుభూతి చూపాలి. అతను ఆమె తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కానీ అది మిమ్మల్ని మరియు మీ భాగస్వామి మీ పట్ల ఉన్న వైఖరిని ఎలా ప్రభావితం చేస్తుందో మీరు ఆలోచిస్తూ ఉంటారు. ప్రేమకు షరతులు లేని మద్దతు అవసరమని మరియు మీ భాగస్వామి గురించి కాకుండా మీ గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన సమయం ఇది కాదని మీరు గ్రహించాలి. వృషభ రాశి వారు మీరు చాలా కాలంగా నిరాశలో ఉన్నారు. ఈరోజు మీరు కొత్త దానిపై అడుగు పెట్టాలని, కొత్త ఆదాయ పద్ధతులను పొందాలని నిర్ణయం తీసుకోవచ్చు. మీరు మరింత ఉత్సాహంగా మరియు దృఢ సంకల్పంతో ఉంటారు. ఆర్థిక స్థితి ఇతర రోజులు మాదిరిగానే సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు మనం మంచి చెడు సమయాల గురించి తెలుసుకుందాం. స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం జూన్ 6వ తేదీ 2025 శుక్రవారం నాడు సూర్యోదయం ఉదయం 5:28 సూర్యాస్తమయం సాయంత్రం 6:28 తిథి ఏకాదశి తెల్లవారుజామున 4:55 నక్షత్రం హస్త ఉదయం 7:39 వర్జ్యం సాయంత్రం 4:28 నుండి సాయంత్రం 6:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి ఉదయం 8:56 వరకు. అమృతకాలం తెల్లవారుజామున 3:04 నుండి తెల్లవారుజామున 4:50 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే జీకేఎస్ పురాణ కథల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.